వారి కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మహిళ తన ఆవేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారిలంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అబుదాబిలో ఇబ్బందులు పడుతోంది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బాధిత మహిళ. తనను ఇండియాకు తీసుకురావాలంటూ ప్రాధాయపడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబికి వెళ్లింది కాశీ జ్యోతి. తినడానికి తిండి, తాగడానికి నీరు, సరైన వసతులు లేక అనారోగ్యంతో ఉన్నానని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీసుకొచ్చి పెట్టారండి. ఎక్కడైతే వాళ్ళ ముక్కులు ఒక్కడ దాన్ని చేయాలి పని అంటారు, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా చేసుకోవడం లేదు, చేసుకోవడం లేదు. అలాగే వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగట్లేదు. చేసి ఎన్ని మొత్తం ఎంతో బాధపడుతున్నాం. హాస్పిటల్ తీసుకెళ్ళి టాబ్లెట్లు అస్సలు పట్టించుకోవడం ఎప్పుడు అలాగే చేద్దాం. మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన హసీనా అనే మహిళ కూడా సౌదీలో అష్టకష్టాలు పడుతోంది. నిమ్మనపల్లి గ్రామానికి చెందిన ఆమె తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాన్ని ఓ వ్యక్తి లోకేష్ కు ట్యాగ్ చేయగా వెంటనే ఆయన స్పందించారు. హసీనాను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఇక్కడ బయట వచ్చినాను, ఇక్కడ చూస్తే చాలా టార్చర్ గా ఉంది. చాలా అంటే చాలా నరకం చూపిస్తా ఉన్నారు ఇక్కడ పని. నాకైతే బతకాలని లేదు సార్, చచ్చిపోవాలనిపిస్తా ఉంది ఇక్కడ. మీరు ఏదైనా చేసి నేను ఇండియాకి పిలిపించండి సార్, మీకు దండం పెడతాను. మనుషులకి సరిగా పట్టించుకోరు, ఎలా అంటే అలా పడితే మాట్లాడేస్తారు, కోప్పడతారు. చాలా అంటే చాలా టార్చర్ గా ఉంది సార్. దయచేసి నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను. వచ్చేసి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాను.